ఆల్ ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల విశాఖపట్నం పర్యటించారు. AMTZ 2016లో తాను స్థలం కేటాయించానని, 2018లో ఆ సంస్థను ప్రారంభించానని, అది ఈ రోజున మాస్క్ నుంచి MRI స్కాన్ వరకు కూడా పరికరాలని తనంతట తాను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి కూడా సప్లై చేసే స్థాయికి ఎదిగిందని చెప్పేసి చెప్పారు. సంతోషం. అభివృద్ధి ఎవరు చేసినా సంతోషమే. మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి పరిశ్రమలన్నీ కూడా పారిపోయాయని కూడా చెప్పారు కదా. మరి మీరు 2016లో భూమి కేటాయించి 2018లో ఇనాగరేట్ చేసినటువంటి సంస్థ ఎందుకు పారిపోలేదండి? 2018లో మీరు ఇనాగరేట్ చేసినప్పుడు ఆ సంస్థలో కేవలం 4 కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రోజున నిన్న మీరు వెళ్ళేసరికి అక్కడికి 165 కంపెనీలు వచ్చినాయండి. చంద్రబాబు నాయుడు గారు 165 కంపెనీలు వచ్చినాయి. ఇది నేను చెప్పే మాట కాదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో, ఢిల్లీ నుంచి పిలిపించామని చెప్పుకున్నారో, ఆ ధర్మేంద్ర గారు చెప్పినటువంటివి 4 కంపెనీలతో మొదలు పెట్టాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాల వల్ల 165 కంపెనీలకు చేర్చామని చెప్పారు. కానీ పచ్చపత్రికలు వక్రీకరించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని చెప్పారు. ఇదే అర్థం కానిటువంటి ప్రశ్న. నిర్లక్ష్యం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసి ఉంటే 4 పరిశ్రమలు 165 పరిశ్రమలకు ఎలా, 4 కంపెనీలు స్థాయి నుంచి 165 కంపెనీల స్థాయికి ఎలా ఎదుగుతుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు. అటు పచ్చపత్రికలు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంస్థలు పారిపోయాయని ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని భూతంతో పోల్చారు. ఆ భూతాన్ని ఇక లేవనీయకుండా చంపేస్తానని కూడా నిస్సిగ్గుగా, అప్రజాస్వామికంగా, అహంకారంగా ప్రకటన చేశారు. సరే, అది ప్రజాస్వామ్యం చూసుకుంటుంది ఆ సంగతి. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పెట్టుబడులు పైకి వచ్చాయని చెప్పేసి కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి కదండి. దీని సంగతి ఏంటి చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయని చెప్పేటటువంటి పచ్చ మీడియా వారు సమాధానం చెప్పాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోయి 5 సంవత్సరాలైంది. తర్వాత అధికారంలోకి వచ్చి కేవలం 1 నెల రోజులైంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే 3వ స్థానంలో ఉంది అని 2024 మార్చిలో ప్రకటించారు. 2024 మార్చిలో ప్రకటించినప్పుడు ఆ మార్చి సమయానికి అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సుమా. 2024 జనవరి నుంచి మార్చి మధ్య 15 కొత్త ప్రాజెక్టుల ద్వారా 22,580 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కూడా కేంద్రం ప్రకటించింది. అలాగే గడిచిన 27 నెలల కాలంలో 120 ప్రాజెక్టుల ద్వారా
50,955 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కూడా కేంద్ర గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదే సమయంలో ఆ 27 నెలల కాలంలో 112 కొత్త యూనిట్లు ప్రారంభమైనట్లు కూడా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఈ 112 కొత్త యూనిట్ల ద్వారా 62,069 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఈ గణాంకాలు చెప్పేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోతే మాలాంటి విశ్లేషకులు కాదు. కేంద్ర ప్రభుత్వంలోని డిపిఐఐటి తాజా గణాంకాల్లో వెల్లడైంది. అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రానికి కల్పించినటువంటి అనువైన వాతావరణం వల్లే కదా ఇది జరిగింది. ఇప్పటికైనా సరే నిందలు వేయటం మానేయండి. మీరు చేయాల్సినటువంటి పనిని మీరు చేయండి. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు 2026కు అందిస్తామని జిఎంఆర్ కంపెనీ వారు చెప్పారో అదేవిధంగా మీరు మొన్న విజిట్ చేశారు. మరి ఆ చెప్పిన మేరకు 2026కి అందిస్తామని చెప్పేసి మీకు కూడా వాళ్ళు మాట చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మీరు కేవలం స్థలం మాత్రమే కేటాయించారు. దానికి పనులు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించి అనతి కాలంలోనే, అంటే కేవలం సంవత్సరం కాలంలోనే 38% పనులు పూర్తయ్యాయని మీ నోటితో మీరే చెప్పారు. కాబట్టి నిందలు వేయటం మానేయండి, పని చేయటం ప్రారంభించండి. అనవసరమైనటువంటి నిందలు వేసి మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయకండి చంద్రబాబు నాయుడు గారు. మీరు చాలా సీనియర్ ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి కావటం అనేది నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు, ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అదృష్టం. మరి ఆ అదృష్టం వల్లనేమో మీరు నిన్న ఒక మాట అన్నారు, ఒక పరిణతి చెందినటువంటి మాట అన్నారు. దయచేసి నాకెవరు కాళ్లకు నమస్కారం చేయవద్దు, మీరు తప్పకుండా దీనిని పాటించండి, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా సరే కాళ్లకు నమస్కారం చేయాలంటే తల్లిదండ్రులకు, గురువుకు, ఎందుకంటే గురువు దైవంతో సమానం అంటారు కాబట్టి గురువుకు, దైవానికి మాత్రమే చేయాలి. రాజకీయ నాయకులకు దండాలు పెట్టి, రాజకీయ నాయకుల కాళ్లకు దండాలు పెట్టి తమ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవద్దు అని చెప్పేసి చాలా గొప్ప సలహా ఇచ్చారు. అది చాలా మంచి పద్ధతి. మీ యొక్క పరిణతిని నేను ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ మీరన్న మరొక మాట కూడా నాకు నచ్చింది. ఒకవేళ ఎవరైనా సరే నేను చెప్పిన మాట వినకుండా నా పాదాలకు కానీ నమస్కారం చేస్తే నేను తిరిగి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తాను అని చెప్పేశారు. కాబట్టి మీ చేత వాళ్ళు నమస్కారం చేయించుకోరు కాబట్టి ఎవరు మీకు పాదాలకు నమస్కారం చేసేటటువంటి సాహసం చేయరు. ఎంత పరిణతి అయితే ఆ నిర్ణయంలో మీరు ప్రదర్శించారో అంతే పరిణతిని గత పాలకుల మీద నిందలు వేయటం కాకుండా గత పాలకులు చేసిన మంచిని కూడా ప్రశంసించడం నేర్చుకోండి. ఏదైతే జిఎంఆర్ జనరల్ గా మీరు స్థలం కేటాయించారంటే దానికి సంబంధించినటువంటి సిఇఓ మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడుతాడు, అభినందిస్తాడు. ఇది సహజ పరిణామం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్మాణం ప్రారంభమై పూర్తి చేసుకుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్.
సహజంగానే జిఎంఆర్ కంపెనీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని పొగిడినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పొగిడారు. మీ నాన్నగారి హయాంలో శంషాబాద్ ప్రారంభించి శంకుస్థాపన చేయించి ఆయన చేతే ప్రారంభింపజేశాం. అదేవిధంగా మీ హయాంలో మీరు శంకుస్థాపన చేశారు. మీ హయాంలోనే 2026లో మీరే అధికారంలోకి వస్తారు, మీ హయాంలోనే ప్రారంభిస్తామని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పారు. సహజంగా పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వాల నుంచి సహకారాన్ని ఆశించే వాళ్ళు ఎవరైతే ప్రభుత్వాధినేతగా ఉంటారో వాళ్ళను ప్రశంసల్లో ముంచెత్తుతారు. అందుట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అది మంచి సాంప్రదాయం కూడా. దానికేతో మిమ్మల్ని పొగిడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తెగిడారు అనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేయటాన్ని ఆపండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వ్యవసాయ రంగంలో మీ టైంలో -6% ఉంటే +14% తీసుకొచ్చారు వ్యవసాయ రంగ అభివృద్ధిని. నిర్మాణ రంగం అభివృద్ధి 25% పైగా చేర్చారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి 25% పైగా చేర్చారు. అదేవిధంగా ఈ యొక్క మైనింగ్ విభాగం అయితే దేశంలోనే ప్రథమ స్థానంలోనికి 38% పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి అనేది అభినందించదగింది, రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటిది. అంతేగాని అసత్యాలతోటి మీకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఆపండి. అది మీకే మంచిది కాదు. పదే పదే మిమ్మల్ని దుర్భాషలాడుతూ పదే పదే మీ ప్రస్తావన చేస్తూ వాళ్ళు నష్టపోయారు. మీరు కూడా అన్నారు అదే మాట. వాళ్ళు చేశారని మనం చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకే పడుతుందని చెప్పేసి మీరు మీ శ్రేణులతో మాట్లాడుతూ అన్నారు. ఆ విషయాన్ని మీ విషయంలో కూడా మీరు పాటించండి. పరస్పరం గౌరవించడం నేర్చుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి. మరలా మీరే అధికారంలోకి వస్తారేమో. ఎందుకంటే ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని కొనసాగించినప్పుడు ఎవరేం చేయలేరు. మిమ్మల్ని అధికారంలోంచి ఎవరు కూడా దించలేరు. అంతేగాని ఎంతప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నంత కాలం మన రాజకీయాల్లో మనకు భద్రత లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడిని మనం అణిచివేస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి అనేవాడిని రాజకీయాల్లో అడ్డు లేకుండా చేసుకుంటే చాలు అనేటటువంటి దుర్నీతిని, అనేటటువంటి దురాలోచనని, అనేటటువంటి తప్పుడు ఆలోచనని మీ మస్తిష్కంలో నుంచి తొలగించండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, రాష్ట్ర ప్రగతి మీద దయచేసి దృష్టి పెట్టండి. నారా చంద్రబాబు నాయుడు గారు, నమస్తే.